హలో వాళ్ళందరికీ నమస్కారం. తమ్నేల్ చూసిరు కదా, ఇన్ని రోజుల నుంచి వేచి చూస్తుంది, ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తుంది. ఈ ప్రభుత్వం ఎప్పుడెప్పుడా చేస్తుంది, ఎప్పుడు మొదలు పెట్టుకుంటుందో అనుకుంది. మంచిగా మొదలు పెట్టుకుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటి వరకు అంతకుముందు చెప్పుకుంటూ పోయారు కదా, గవర్నమెంట్లల్లో ఏం చేస్తారు తీయాలని నేను కూడా అనుకున్నా. కాకపోతే ఎట్టకీలకు రేవంత్ రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసారు. ఏది, సిటీలో డీజిల్ ఆటోలు తిరగకూడదు. అందరికి సంతోషం కదా. ఇప్పుడు పెట్టురు అన్న ఆటోలల్లా 3 రంగుల జెండా వాటి ఉంది కదా, పెట్టురు ఇక. ఇన్ని రోజులు ఎట్లుండే అంటే, గవర్నమెంట్ ఫ్రీ బస్సులు పెట్టింది కదా, ఆటోలు నేను పట్టించుకుంటారు తెయ్యి అని నేను కూడా అనుకున్నా. కాకపోతే మంచిగానే పెట్టింది మనకు. మొత్తానికి నడపరాదా అంటే నడుపుకోవచ్చు. ఆయన చెప్పింది ఏంటంటే, డిస్టిక్ ఆటోలు, సిఎన్జి ఆటోలు అట్లా చెప్పలేడు ఆయన. డీజిల్ ఆటోలు సిటీలో తిరగొద్దు అని. నేను ఆల్రెడీ డిసెంబర్ 15 వరకు పెడతారని చెప్పినా కదా. ఆయన కొంచెం తొందరగానే, ఎందుకో మరి ఆత్మమా లేకపోతే ఓపిక నశించిందో ఆయనకి ఏమైందో కానీ, డిసెంబర్ 5వ రోజే చెప్పేసిండు. 4వ రోజు, డిసెంబర్ 4వ తారీఖు నాడు అయిపోయింది. ఇక 3 టైంలో చదువుకోండి, డీజిల్ ఆటో వాళ్ళు సపరేట్గా ఇంటికి వెళ్ళిపోండి, సిటీలో నడపడానికి ఏం లేదు. ఇంకా మీకు ఎక్కడ నడిపితే రోడ్డు రవాణా శాఖకు, అదే ఆర్టీఓ లేకపోతే ఇంకెవరన్నా కానీ మీరు ఈజీగా వాళ్ళను పట్టుకోవచ్చు, లేకపోతే బండ్లు సీజ్ చేయొచ్చు అని చెప్పకనే చెప్పిండు. అంటే క్లారిటీగా పట్టుకోమని సీజ్ చేయమని చెప్పలేడు కదా న్యూస్లో. అంటే అవుటర్ రింగ్ రోడ్ దాటి యుర్రి అవతల సైడ్ నడిపించుకోవాలంటే ఏమన్నట్టు, మీరు లోపలికి వస్తే మీరు నడపనియము, మీ పని అయిపోయినట్టు అంతే కదా అన్నట్టు. ఇక సింపుల్గా అర్థం చేసుకోవాలి ఏంటంటే, నేనేం గవర్నమెంట్ ప్రశ్నిస్తలే, నేనేమి అట్లెందుకు చేసిరు ముఖ్యమంత్రి, మేము దానికోసం ఓట్ వేయం కదా అని నేను ముఖ్యమంత్రిని అట్లా ఏం అడుగుతలే. నేను ఉన్నోళ్ళకు డీజిల్ ఆటోలకు తెలవాలే కదా, మన ద్వారా 2-3 తెలుస్తుంది కదా అన్నట్టు నేను నా చిన్న ప్రయత్నం అంతే. నేను ఇది చెప్దామనే వచ్చిన, ఇదే చెప్తున్నా. నాకు దీంట్లో కానీ ఇంకా ఏ రాజకీయ పార్టీ నేను గురించి మాట్లాడతలే. నేను బీఆర్ఎస్ అట్లా చేసింది, కాంగ్రెస్ ఇట్లా చేస్తుంది అని మీకు చెప్తలే. ఇది నిన్న చెప్పిన కథ. మొత్తం ఏం చెప్పిండో కరెక్ట్ మొత్తం చెప్తా. లాస్ట్ ఎండ్ వరకు చూడండి. మరి ఏం చేద్దాం అనేది కూడా మొత్తం చెప్తా. మొత్తం ఎండు దాకా చూడండి, చెప్తా ఉంటాను. అయితే ఇప్పుడు మొత్తానికి నడపాలా అంటే, డిస్ట్రిక్ట్ బండ్లు నడపొద్దా అనే దానికి క్లారిటీ లేదన్న. ఎందుకంటే ఆయన ఇప్పుడు లైవ్లో చెప్పింది ఏంటంటే, డీజిల్ బండ్లు నడపనీకి ఇప్పుడు అంత దాన్ని మెయింటైన్ చేయలేక, డీజిల్ పోయలేక కిరోసిన్ పోయి నడుపుకుంటారు, పొల్యూషన్ ఎక్కువైతుంది. నడపనిస్తే ఒక ప్రాబ్లం, నడవలేకపోతే ఒక ప్రాబ్లం, బండ్లు పట్టుకుంటే ఒక ప్రాబ్లం, పట్టుకోకపోతే ఒక ప్రాబ్లం అని అన్నాడు. ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు ఏం చెప్పిందంటే, అది రోడ్డు రవాణా శాఖకి ఏం చెప్పిందంటే, బండ్లను అవుటర్ రింగ్ రోడ్ అవతల పంపించేయండి. అంటే సిటీలోకి మొత్తానికే డీజిల్ ఆటోలను రానియకండి, అవుటర్ రింగ్ రోడ్ బయటనే ఇట్లా డిస్టిక్లలో నడిపించుకోండి అన్నట్టు ఆయన అర్థం అన్నట్టు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే, దీని గురించి తెలిసిన వాళ్ళు ఇప్పుడు నార్మల్గా న్యూస్ అనలైజర్లు ఇప్పుడు ఆయన చెప్పిన దానికి కొంతమంది అర్థమయ్యేటట్టు మళ్ళీ దానికి వ్యతిరేకంగా న్యూస్లో చెప్తూ ఉంటారు కదా. వాళ్ళు ఏమంటారు అంటే, బండ్లు అసలు డీజిల్ బండ్లే కాకుండా డిస్ట్రిక్ట్ బండ్లను, వేరే స్టేట్ నుంచి వచ్చిన బండ్లను కూడా నడపనియద్దు అనే అంటున్నారు కదా. అయితే ఇంట్లో ఆయన నోటి నుంచి మాత్రం, సీఎం గారు ఆయన నోటి నుంచి మాత్రం డీజిల్ ఆటోలు తప్ప డిస్ట్రిక్ట్ బండ్లు నడపొద్దు అని చెప్పలేడు. వాళ్ళు ఆయన చెప్పింది ఏంటంటే, డీజిల్ ఆటోలు తప్ప ఎలక్ట్రికల్ ఆటోలు తెచ్చి నడుపుకోండి అని చెప్పింది, కానీ సిఎన్జి ఆటోలు తెచ్చి నడుపుకోండి, ఎల్పిజి ఆటోలు తెచ్చి నడుపుకోండి అని చెప్పలేడు ఆయన. ఎలక్ట్రికల్ ఆటోలు తెచ్చుకొని నడుపుకుంటే దానికి ఏం చేయన్నో, తర్వాత సబ్సిడీయా లేకపోతే ఏమన్నా ఇంకేమైనా హెల్పా అన్నాడు కదా. అవి ఏముండే, మీరు ఎలక్ట్రికల్ మీద ఆశపడి తెచ్చుకొని నడిపించుకుంటే, మీరు తెచ్చుకోకపోతే అది మీ విషయం. ఒకవేళ మీరు తెచ్చుకున్నారు అంటే దానికి ఏమవుతుందంటే, ఆయన మాటపడి సబ్సిడీ ఇస్తారేమో అట్ట ఇట్ట అని తెచ్చుకుంటారంటే, ఆటో డ్రైవర్కి ఇంత ఇస్తామని చెప్పారు, ఇప్పటికీ దిక్కులేదు. ఆటో డ్రైవర్కి దిక్కే లేదు. ఆయన తర్వాత మీరు ఆయన మాటలు పట్టుకొని ఇప్పుడు 4,40,000 ఆటో తీసుకొని వచ్చి 1,50,000 మాఫీ చేస్తారు కదా, 3,50,000 కట్టుకుంటాం కదా అంటే మాత్రం తప్పు. అది మాత్రం గ్యారంటీ కాదు. అది నా మాటలు నమ్మకండి. రేపు ధర్నా అని చెప్పారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారో లేకపోతే ఎక్కడి నుంచి ఏం చేస్తారో తెలియదు. ఆటోలు యూనియన్లు అన్నీ బంద్ అని చెప్పారు కదా.
అంతే. ఈ మాట 100% అనేది మాత్రం ఇప్పుడు కన్ఫర్మ్ లేదు, అందుకని దాని గురించి మాట్లాడతలే. ధర్నా అని మాత్రం తెలుసు నాకు. ఒకవేళ ఎక్కడైనా ధర్నాకు పిలిపిస్తే కంపల్సరీ వెళ్తాము, ఎందుకంటే నాకు కూడా డీజిల్ ఆటో కాబట్టి నాకు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను కూడా కంపల్సరీ పోతా. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఇంకో మాట, ఇప్పుడు ఈ గవర్నమెంట్ చెప్పిన మాట పక్క కొట్టండి. నేను చెప్పేది ఏంటంటే డీజిల్ బండ్లు సిటీలో నడుపుడు అవసరం లేదా, లేకపోతే నడపవచ్చా, ఎప్పటి వరకు ఉంది అనుకుంటే, ఆల్రెడీ నాకు పోలీసు వాళ్ళు నవంబర్లోనే చెప్పారు ఈ మాట, December 15 వరకే లాస్ట్ అని. నేను మీకు వీడియో కూడా చేసిన, ఆల్రెడీ నాకు వీడియో అది ఉంది చూడండి, మీకు ఫుల్ వీడియో ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ వీడియో అనుకుంటా మీకు నేను చేసిన, నేను అలా చూడండి, ఫుల్ క్లారిటీ వస్తుంది. దాన్నే అన్ని రోజులు ఆగలేక ముఖ్యమంత్రి గారు ముందే December 4వ తారీఖు చెప్పేసి ఇట్లా నడపనీయమని. నెక్స్ట్ డీజిల్ ఆటోలు ఇప్పుడు బండ్లు కొనే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, డీజిల్ బండ్లు తీసుకోకండి. ఒకవేళ మీరు ఊళ్ళో ఉన్న సిటీకి వచ్చి నడుపుదాం అనుకుంటున్నా కానీ, ఒకవేళ నాకు ఊళ్ళో సగం పని ఉంటుంది, సిటీలో సగం కొన్ని రోజులు ఉంటా అనుకున్న వాళ్ళు మాత్రం డిస్టిక్లో సిఎన్జి ఆ బండి తీసుకొని డిస్టిక్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నా సరే, ఇక్కడ వచ్చి అడిగితే పట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఇట్లా వేరే పని మీద వచ్చినాం అట్లా ఇట్లా అని చెప్పేసి కవర్ చేసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నెక్స్ట్ ఇక్కడ సిటీలో ఉంటాం కదా, ఏ బండి అని తీసుకోవచ్చా అంటే, మీకు డీజిల్ బండి సిటీలో రిజిస్ట్రేషన్ చేయరు. ఇప్పుడు ఆర్టీఓ ఏంటంటే డీజిల్ బండి సిటీలో మీకు రిజిస్ట్రేషన్ చేయడు, సిటీ పాసింగ్ ఇయ్యరు. సిఎన్జి, ఎల్పిజి, ఎలక్ట్రిక్ ఇవి అక్కడ ఉన్న దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రం రిజిస్ట్రేషన్ అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాలామంది డీలింగ్లలో బండ్లను కొంటున్నారు, డీలింగ్ ఆఫీస్లలో. అక్కడ కొనే బదులు మీరు ఒకసారి షోరూమ్కి వెళ్ళండి. షోరూమ్కి వెళ్ళి మాకు డిస్టిక్ నుంచి కాక, లేకపోతే అడ్రస్ ఇట్లా మార్చి మస్తు చేసేటోళ్ళు ఉన్నారు, మీరు ఒకసారి డిస్టిక్ నుంచి వచ్చినా కానీ ఒకసారి షోరూమ్కి వెళ్ళండి. సార్ మాకు ఇట్లా బండి కావాలి, మేము మా డిస్టిక్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటాము, లేకపోతే మాకు రేట్ ఇంత ఫరక్ వస్తుంది, డీలింగ్ ఆఫీస్లో తీసుకుంటే మీరు బండి మేము రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం, మీకు కంటిన్యూ ఈఎంఐ కడతామంటే వాళ్ళు ఒకటే చెప్తారు, మీకు మేము బండి ఇస్తాం కానీ మీరు లోకల్లో మీరు ఉంటున్న అడ్రస్ ప్రూఫ్ కానీ, లేకపోతే మీరు ఒక లోకల్లో భార్యాభర్తలు ఇద్దరు లోకల్ అడ్రస్ మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ ప్రూఫ్ తీసుకొస్తే మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్తే లోకల్ అడ్రస్ దగ్గర ఉన్న కరెంట్ బిల్ అడుగుతారు. కరెంట్ బిల్ అడితే మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. అదే లోకల్ అడ్రస్తో నా బ్యాంక్ అకౌంట్ తీసుకపోతే మీకు షోరూంలో బండి కంపల్సరీ ఇస్తారు. ఏ షోరూమ్ అయినా బండి ఇస్తారు. మీరు టీవీఎస్ తీసుకోండి, బజాజ్ తీసుకోండి, అపెసిటీ తీసుకోండి, ప్యాగో బండి, మీరు మోటార్ ఎలక్ట్రిక్ తీసుకోండి, ఏదైనా సరే మీకు సిటీలో ఏదైనా ప్రూఫ్ ఉంటే, బ్యాంక్ ప్రూఫ్ కానీ, ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రికల్ బిల్ ప్రూఫ్ కానీ ఉంటే మీకు దాని మీద ఇస్తారు. మీరు వేరే వాళ్ళ ఓనర్ ఎలక్ట్రికల్ బిల్ తీసుకుపోయి మీరు వాళ్ళకి బండి ఇవ్వమంటే అట్లా ఇయ్యరు కదా. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆ ప్రూఫ్తోని, సార్ మాకు బ్యాంక్ అకౌంట్ అవసరం ఉంది, ఎలక్ట్రిక్ బిల్ తీసుకొని పోయి మీరు బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే అయిపోతుంది. ఆ బ్యాంక్ అకౌంట్ మీ పేరు మీద ఉంటుంది, ఆ బ్యాంక్ అకౌంట్ తీసుకుపోయి మీరు బండి తీసుకోవచ్చు, అంతే. నేను చెప్పేది ఇదే లాస్ట్. బండ్లు ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నా కానీ ఇప్పటికి మేమందరం పడుతున్న ఇబ్బంది డీజిల్ బండ్లతో ఇన్ని రోజులు 4 సంవత్సరాలు అవుతుంది. సిటీలో మళ్ళీ నడపనీయం, డీజిల్ బండ్లు నడపనీయం, డిస్ట్రిక్ట్ బండ్లు నడపనీయం అని అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు. వింటోనం విడిచిపెడుతున్నాం, దొరికినప్పుడు ఒక 500 ఇచ్చో 1000 రూపాయలు ఇచ్చో మేనేజ్ చేసినాం, అవి అయిపోయినాయి. లేకపోతే బండి పట్టుకొని ఫైన్ రాస్తే 15 రోజులు ఆర్టీఓ దగ్గర ఉంటేనా మేము డీడీలు కట్టుకొని వచ్చి వీటికి ఫైన్లు కట్టుకొని వచ్చి ఇవన్నీ చేసినాం, అవి అయిపోయింది. అయితే ఇప్పుడు చేసేది ఏంటంటే ఒకటే, మీరు ఇప్పుడు బండ్లు ఎవరు తీసుకుంటారో కంపల్సరీ డీజిల్ బండ్లు తీసుకోకండి. ప్లీజ్ డీజిల్ బండ్లను తీసుకోకండి, డిస్ట్రిక్ట్ పాసింగ్ మనం ప్రిఫర్ చేయకండి. ఒకసారి సిటీలో వచ్చి బండ్లను షోరూంలో అడగండి. మా పేరు మీద ఇట్లా ఫేక్ అడ్రస్లు మస్తు మారుస్తారు అబ్బా. మీరు బండి తీసుకునేటప్పుడు ముందే ఆలోచించుకోండి, ఫేక్ అడ్రస్లు మస్తు మారుస్తారు. అట్లా మార్చి మీరు ఇస్తారో లేదో ఒకసారి బండి ఇస్తారో లేదో అడగండి, ఇస్తే తీసుకోండి, అంతే. కంటెంట్ మీకు ఏమాత్రం నచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకు బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.